అండ్ ఈ అంశం ఓకే. కొద్దిసేపు పక్కన పెట్టేస్తే సోషల్ మీడియా వేదికగా మరో అంశం గూడా బాగా మనం చూస్తూనే ఉన్నాం. లావణ్య, రాజ్ తరుణ్. సో, ఆ! వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని, తర్వాత రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడని లావణ్య బయటకి రావటం, మీడియా ముందు కూర్చోవడం చాలా రచ్చ జరిగింది. సో, మరి ఈ అంశం ఓకే. గురించి మీ వరకు వస్తే మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారసలు? ఇదో పెద్ద డైలీ సీరియల్ అయిపోయింది కదండీ వాళ్ళ. హ్మ్. ఋ ఋతురాగాలు టైపులో ఇదో పెద్ద డైలీ సీరియల్. ఇక్కడ లావణ్య, రాజ్ తరుణ్ లావణ్య గారు, రాజ్ తరుణ్ గారు అంటున్నారు కదా మీరు. రాజ్ తరుణ్ లేడండి. ఐపీఎల్ తీసేయండి ఆయన్ని పక్కన. ఆయనకి ఏ మాత్రము సంబంధం లేదు. ఇంచు కూడా సంబంధం లేదు. లావణ్య డ్రగ్స్ మాఫియా అనేది బావుంటుంది. ఎందుకంటే ఆవిడ తీసుకొచ్చిన పరిచయాలే కదా ఇవన్నీ. మస్తాన్ సాయి అనుకోండి, ఆ ప్రీతి గారనుకోండి, ఆయనెవరో ఇంకొకళ్ళు ఈ మధ్య కొత్తగా వస్తున్నారు. చింటూ చింటూ. గారనుకోండి. చివరికి వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా బ్లాక్‌మెయిల్ చేసింది అని మొన్న ఈ మధ్య ఒక వీడియో చూసా. శేఖర్ భాషా గారు రిలీజ్ చేసినట్టున్నారది. దట్ మీన్స్ ఆయన చేశారని గాదు. ఇవన్నీ మీరు ఒకటి గమనించండి. ఈ లా లావణ్య గారి కేసులో ఎప్పుడైతే మస్తాన్ సాయి గారు కళ్యాణి గారితో, కరాటే కళ్యాణి గారితో మాట్లాడారో, ఆ నెక్స్ట్ డే అరెస్ట్ అయినట్టున్నాడు ఆయన. అవును. అవునా అండి? అవునవును. నెక్స్ట్ డేనే అరెస్ట్ అయ్యాడు. నాకిక్కడ ఓ చిన్న లాజిక్ అర్థం కాల. ఇదే మస్తాన్ సాయి గారిని అంతకుముందు దిలీప్ శుంకర్ గారు పక్కన కూర్చోబెట్టి మీడియాలో మాట్లాడినప్పుడు, డిపార్ట్‌మెంట్ వారికి అప్పుడు అర్థం కాలేదా ఈయన మస్తాన్ సాయి అని? కరాటే కళ్యాణి గారు మాట్లాడిన తర్వాత ఈయన ఫోన్ ట్రేస్ ఔట్ చేసి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా! అంటే ఈవిడ లావణ్య గారి వెనకాల పెద్ద తలకాయలెవరో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి లోపలేయాలి. ముందరసలు ఈ లావణ్య గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అదొక $1 మిలియన్ క్వెషన్. ఏమన్నా అడిగామనుకోండి మనం, ఎంక్వైరీ చేస్తున్నారు. ఏం ఎంక్వైరీ చేస్తారు? మస్తాన్ సాయి గారిని అరెస్ట్ చేస్తే ఆయన ఆయన దగ్గరున్న మొబైల్‌లో ఉన్నటువంటి ఫోటోలు మీడియాకి ఎలా లీక్ అవుతాయండి? చేస్తే డిపార్ట్‌మెంట్ వాళ్ళు చేయాలి. లేదా మస్తాన్ సాయి చేయాలి. ఆ మస్తాన్ సాయి ఫోనే డిపార్ట్‌మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరి ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి వీడియోలు, ఫోటోలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో, సంథింగ్ ఏదో ఉంది. కాపీ ఏదో ఉంది. అంటే లావణ్య గారి దగ్గర ఇంకో కాపీ ఉండుంటుంది. ఆవిడే రిలీజ్ చేస్తున్నారేమో! అసలు లావణ్య గారే అరెస్ట్ చేయించారేమో మస్తాన్ సాయిని. ఎవరు చెప్పగలరు? అసలు ఫస్ట్ ఏంటంటే, ఆవిడ ఉన్నటువంటి ఇంటికి అక్కడున్నటువంటి కాలనీ వాసులందరూ వెళ్లి తరిమేయాలి. తరిమేసి ఇల్లు ఖాళీ చేయించేయాలి. ఆవిడేదో నాకు ఆ డబ్బులొస్తాయి, ఈ డబ్బులొస్తాయి అనుకుంటున్నారేమో! ఆవిడకి ఆ ఇంటి మీద ఇంచు గూడా అధికారం లేదు. రాదు. ఉండదు. ఎందుకంటే, నాకు ఈ మధ్య శేఖర్ భాషా గారి వీడియోలోనే వీలునామా రాశారు. ఆవిడ పేరు వీలునామాయే గదండీ! అది రేపైనా మార్చేసుకోవచ్చు. ఎల్లుండైనా మార్చేసుకోవచ్చు. ఫస్ట్ నా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే రాజ్ తరుణ్ గారికి, ఆ వీలునామాని మార్చేసి, ఆ ఇంటిని వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద పెట్టమనండి. రాజ్ తరుణ్ గారి తల్లిదండ్రుల పేరు మీద. ఈవిడ్ని తరిమేయమనండి. ముందర పోలీసు వారు ఈవిడ్ని అరెస్ట్ చేస్తే, వీళ్ళ వెనకాల ఎంతమంది ఉన్నారు అనేటువంటిది తెలుస్తుంది. అవేమీ పట్టించుకోవట్లా. ఏదో రుతురాగాలు సీరియల్‌లాగా రోజుకో కొత్త విషయం రావటం, అన్ని ఛానెల్‌లు అదే విషయాన్ని లైవ్‌లు పెట్టి చూపియటం. ఏంటండి అది? ఆ ఫోటోలు. ఫోటోలు ఎందుకలా డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తున్నారు? కాస్త బ్లర్ చేసి వేయొచ్చు గదా! ఎంతో మంది జీవితాలుంటాయి. ఆడపిల్లల జీవితాలుంటాయి. కొంతమంది వాళ్ళలో పెళ్ళిళ్ళైన వాళ్ళుంటారు. వీళ్ళందరి జీవితాల్ని పర్టిక్యులర్‌గా, ప్రాక్టికల్‌గా, ఇండైరెక్ట్‌గా లావణ్య గారు సర్వనాశనం చేస్తున్నారు. ఆ అమ్మాయి ఉంది పాపం ప్రీతి గారు. ఆవిడంతటా ఆవిడొచ్చి, నేను డ్రగ్‌కి బానిసయ్యాను ఆవిడ వల్ల.
నేను రిహాబిటేషన్ లో ఇన్ని రోజులు ఉన్నాను, నాకు ఇంత ఖర్చు అయింది, నేనే పెద్ద వ్యక్తిము, నాకే అలవాటు చేసింది, నా తరఫున ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు, నాలాగా ఎంతమంది బాధితులు ఉన్నారో తెలియదు. ఆవిడ నెత్తి నోరు పట్టుకుని మొత్తుకుంటుంటే పోలీసులు కంప్లైంట్ తీసుకొని కూడా చూస్తూ కూర్చున్నారు అని అంటే ఈవిడికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అంతకు ముందు కూడా ఒక ఛానల్లో శేఖర్ భాషా గారు ఇంటర్వ్యూ ఇస్తుంటే, ఆంధ్రప్రభలో అనుకుంటా, డైరెక్ట్ గా వెళ్ళి బండబూతులు తిట్టు కొట్టొచ్చి నన్ను తోసేశాడని ఆవిడే కేసు పెట్టింది. వెళ్ళి కొట్టి వచ్చింది నువ్వు, తన్నింది నువ్వు, ఎదురెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది నువ్వు. తన్నిచ్చుకున్నాడేమో హాస్పిటల్లో ఉన్నాడు, ఈవిడ నన్ను కింద పడేశాడు, నాకు మోచేతికి తగిలింది, మోకాలికి తగిలింది అని చెప్పి ఈవిడ వెళ్ళి కేసు పెడితే అది చిటికలో ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇదేమిటో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళ రిలేటివ్స్ ఇల్లేమో ఆవిడకి, నాకు అర్థం కావట్లా. ఆల్రెడీ డ్రగ్ దీంట్లో 45 రోజులు ఉన్నావిడ. ఇప్పటికీ కూడా ఆ ప్రీతి గారు మొన్న ఈ మధ్య కూడా చెప్పారు, నేను రెడీ డ్రగ్ టెస్ట్ కి, నువ్వు రెడీనా అని అడిగితే సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, అసలు అక్కడ దాకా ఎందుకండి? ఒక తల్లిని బ్లాక్ మెయిల్ చేసింది నా దృష్టిలో ఆడది కాదు, ఖచ్చితంగా ఆడది కాదు. ఇంకొక విషయం, ఏ ఆడపిల్లైనా అన్ని బూతులు మాట్లాడతారా? అంత దారుణంగా మాట్లాడతారా? ఒక మగవాడికి కూడా అన్ని బూతులు రావేమో. ఈవిడ్ని చూస్తూ ఉంటే పురాణ కాలంలో ఉండేటువంటి రాక్షసులకు కూడా ఇన్ని బూతులు రావేమో అనిపిస్తూ ఉంటుంది. అది ఆవిడ క్యారెక్టర్. దయచేసి ట్యాగ్ చేయండి, రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ట్యాగ్ చేయండి. డ్రగ్స్ ని అడిగడతాం, మీరు ఏ సినిమా తీసినా డ్రగ్స్ బిట్ ఒకటి ఉండాలి అని ఉపన్యాసాలు ఇవ్వటం కాదు కదా, యాక్షన్ ఏది? యాక్షన్ చూపించండి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా సరే ఈవిడ్ని అరెస్ట్ చేస్తే ఈవిడ వెనకాల ఎవరెవరు పెద్ద తలకాయలు ఉన్నాయో ఖచ్చితంగా బయటకు వస్తుంది. అలాగే అట్ ది సేమ్ టైం వేణుస్వామి గారి మీద కూడా యాక్షన్ తీసుకోండి. చెప్పండి సార్. పూర్వం భార్యాభర్తల సంబంధం అంటే కూడా చాలా గౌరవప్రదంగా ఉండేది. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ అవ్వచ్చు, మారుతున్న కాలం అవ్వచ్చు, లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు. ఇప్పుడు అందరూ అంటే చాలా వరకు ఆడవాళ్ళు కూడా కొన్ని, ఇప్పుడు లావణ్య గారు లాంటి వాళ్ళు మనం చూస్తున్నాం. ఈ డ్రగ్స్ కి సంబంధించిన విషయాలలో ఆడవాళ్ళ పేర్లు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ ఈ మార్పులకి వీటన్నిటికీ కూడా అంటే మనం కొన్ని సాంప్రదాయాలు వదిలేయడం వల్ల ఇదంతా జరిగిందంటారా? అంటే పరిస్థితులు అలా తీసుకొస్తున్నాయంటారా? మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. సమాధానం చెప్పారనుకోండి నన్ను తిట్టుకుంటారేమో అని భయం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం పెరిగినటువంటి సాంప్రదాయమా కాదా, మన ధర్మం ఏంటి అనేటువంటిది ఆలోచిస్తే పిల్లల్ని చెడగొడుతోంది 90% తల్లిదండ్రులండి. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైతే బయటికి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఎన్ని గంటలకు వస్తావు, ఎవరితో వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఏ పార్టీకి వెళ్తున్నావు, ఆ పార్టీలో ఎవరు వస్తున్నారు, ఇలాంటివి ఏవి అడగకుండా అమ్మా నేను పబ్బుకి వెళ్ళొస్తా, ఓకే నాన్న జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్పాలా? లాగి 2 బీకి మూసుకొని ఇంట్లో కూర్చోరా అని చెప్పాలా? ఇప్పుడు తప్పు చేస్తోంది ఎవరండి? తల్లిదండ్రులు. ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోయినా ఒప్పుకోవాలి, ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి. కానీ ఇంట్లో పెంచుకునే జంతువుల మీద ఉన్నటువంటి ప్రేమ కన్న బిడ్డల మీద లేకుండా పోయింది. ఆవిడ అంది కదా లావణ్య గారు, అక్కడ ఉన్నటువంటి కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు నా పిల్లలు అని. అట్లాగే ఇంట్లో తల్లిదండ్రులందరూ కూడా కుక్కలకి, పిల్లులకి కూడా అన్నం కలిపి నోట్లో పెడుతున్నారు, నాన్న చిట్టి తిను, నాన్న బుచ్చి తిను అని. సాంప్రదాయాలు కూడా మనం పాటించకపోవడం ఖచ్చితంగా మనం దిగజారిపోతున్నామండి. ఇది వరకు ఆడపిల్లలు బయటికి వెళ్తూ ఉంటే పరికిణి, లంగా పరికిణి వేసుకోనో, చీర కట్టుకోనో అలా వెళ్తూ ఉండేవాళ్ళు.
వాళ్ళ మా నాన్న వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడేముందండి, అదేదో సగం చిరిగిపోయినటువంటి జీన్స్, దాని పేరు కూడా నాకు గుర్తులేదు. అదేదో ట్యాంజీన్ అంటారనుకుంటా. ట్యాంజీన్. ఆ ట్యాంజీన్‌లేసుకొని, సగం దాకా నిక్కర్లేసుకొని, జుట్టు విరబోసుకొని, రోడ్డు మీద తిరుగుతుంటే తప్పు పిల్లలదా? తల్లులదా? ఫస్ట్ తల్లులదే. ఎందుకంటే వాళ్ళ దామన వాళ్ళిద్దరు ఉద్యోగాలకు వెళ్ళొస్తూ ఉంటారు. పిల్లలు ఎట్లా ప్రవర్తిస్తున్నారో ఆలోచించే టైము ఉండదు. అవి కనీసం మనసులో పెట్టుకొని, మన పిల్లలు ఎక్కడికెళ్తున్నారు? మన పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళు ఎలా చదువుతున్నారు? ఎంతవరకు చదువుతున్నారు? వీళ్ళు పబ్బులకెళ్తుంటే ఎందుకెళ్తున్నారు? ఈ పబ్బు కల్చర్‌ని ముందర నాశనం చేసేయాలండి. 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా. ఎస్పెషల్లీ హైదరాబాద్‌లో. ఈ పబ్బుల్లోనే డ్రగ్స్ దొరుకుతాయి అనటంలో డౌటే లేదు. నాశనం అయిపోతున్నారు పిల్లలందరూ గూడా. సిగరెట్లు తాగటం, మందు కొట్టటం, లివింగ్ రిలేషన్ ఏంటండి నా బొంద. మా మా కాలంలో పెళ్లి చూపులకెళ్ళేవారు, నచ్చితే పెళ్లి చేసుకునేవారు. కొద్ది కాలం అయిన తర్వాత ప్రేమ పెళ్ళిళ్ళు. ఇంకొద్ది కాలం అయిన తర్వాత లివింగ్ రిలేషన్‌లు. ఇంకొద్ది రోజులు పోతే ఎవడితో పడితే ఆడితో పడుకోవచ్చు. దిక్కుమాలిన చట్టాలున్నాయి గదా! లివింగ్ రిలేషన్ తప్పు లేదు అని చెప్పడం. అంటే టోటల్‌గా భారతదేశాన్ని వ్యభిచార కొంప చేస్తారా? విచక్షణ జ్ఞానం, వావి వరుసలు ఏమీ ఉండవా? మా కే కేసులు పెట్టుకోవడానికి ఆడవాళ్ళకి సూపరు. మగవాడెళ్లి కేసు పెట్టాలంటే 2 రోజులాగినా, 3 రోజులాగినా అంటారు. అసలు ముందర ఈ దిక్కుమాలిన వెస్టర్న్ కల్చర్‌ని నాశనం చేసేయాలి. మీకు గుర్తుందో లేదో మన చిన్నప్పుడు రాగి వస్తువుల్లోనో, లేదు ఏమీ లేని వారు కాస్త కుండల్లోనో అన్నం వండుకొని తినేవారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఇప్పుడు అవే కుండలు మోడర్న్ చేసి మార్కెట్‌లో అమ్ముతున్నారు. అవి కొనుక్కొని వాటిల్లో వండుకొని తింటున్నాం. అంటే ఎప్పుడూ కూడా సాంప్రదాయాలు, మన ధర్మాలు ఎప్పుడు శాశ్వతంగానే ఉంటాయి. అవి మారవండి. మనం మారుతున్నాం తప్పితే అవస్సలు మారవు. మనకి ఇంటర్నెట్‌లొచ్చేసినాయి. ఎక్కడి నుంచైనా కూర్చొని మాట్లాడేయొచ్చు. మనం చాలా అభివృద్ధి చెందాము అని అనుకుంటాం. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని వృద్ధిలోకొచ్చిన వాళ్ళెంతమంది? ఇదే టెక్నాలజీని ఉపయోగించుకొని దొంగలు, రౌడీలుగా మారేవాళ్ళెంతమంది అని క్వెషనేసుకుంటే భ్రష్టు పట్టిపోతున్న వాళ్ళే ఎక్కువ మందున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో చూశాను. ఎవరో దొంగతనం ఎలా చేయాలి అని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అలా ఉంది మన దౌర్భాగ్యం, మన దరిద్రం. ఏం చెప్తామండి? వినాశకాలే విపరీత బుద్ధి అని ఇలాంటి బుద్ధులన్నీ వస్తూ ఉంటాయి. చెప్పండి సార్.